పలాస నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే గౌడ్ శిరీష విశేష కృషి చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేశ్వరరావు అన్నారు. బుధవారం పలాస రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను ఆయనతో పాటు టీడీపీ నాయకులు పరిశీలించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మరియు రాష్ట మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో శరవేగంగా పలాస రైల్వే స్టేషన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పలాస సర్వతోముఖాభివృద్దికి గౌతు శిరీష అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. గత వైసీపీ మాజీ మంత్రి అప్పలరాజు గతంలో ఎంపీ కింజారావు రామ్మోహన్ నాయుడు నియోజకవర్గానికి అందించిన ఎంపీ ల్యాండ్స్ నిధులను ఖర్చు చేయకుండా అడ్డుకొని అభివృద్దిని ఆపేశారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వాన్ని అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడి కూటమి ప్రభుత్వం వైపు మొగ్గుచూపులతో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు 42,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారని గుర్తు చేశారు. అయితే ఆ బాధ్యతలను చిత్తశుద్దితో ఆమె నెరవేరుస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ది పదాన నడిపిస్తున్నారని అన్నారు. గత వైసీపీ పాలన శిలాఫలకాల ఆవిష్కరణ తప్ప అభివృద్ది లేదని ధ్వజమెత్తారు. రాష్ట మంత్రి లోకేష్ పలాసపై దృష్టి సారించి అనేక సంక్షేమ పథకాలు మరియు నిధులు విడుదల చేస్తున్నారని అన్నారు. పలాస ప్రజలు కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పలాస రైల్వే బ్రిడ్జ్ పనులు వేగవంతంగా చేస్తున్నారని, దీనికి కృషి చేసిన ఎమ్మెల్యే శిరీషకు మరియు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు, మంత్రి అచ్చెన్నాయుడుకు పలాస ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. అసెంబ్లీలో ప్రతిరోజు స్థానిక ఎమ్మెల్యే పలాస సమస్యల కోసం గళం వినిపిస్తున్నారని అన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి 122 కోట్లు నిధులు మంజూరు చేయడానికి అహర్నిశలు కృషి చేశారని, అదేవిధంగా హుదూద్ లబ్దిదారులకు ఇల్లులివ్వాలని, మరమ్మతులు చేపట్టాలని, అదేవిధంగా కంబిరిగాం, బ్రాహ్మణతర్ల మరియు మందస మండలం బెలిపుటియా గ్రామాలకు ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వంతెనలు నిర్మించాలని అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే శిరీష, మంత్రులు దృష్టి తీసుకువచ్చారని అన్నారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్దిపై దృష్టి పెట్టింది. పలాస నియోజకవర్గం అనంతరం అభివృద్ది చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఎమ్మెల్యే శిరీషకు ప్రత్యేక ధన్యవాదాలు అని, అలాగే కార్గో ఎయిర్పోర్టు పలాసకు వస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అన్నారు. పలాస నియోజకవర్గం శరవేగంతో అభివృద్ధి జరుగుతుందనడానికి కారణం మన శాసనసభ్యురాలు మరి గౌతు శిరీష అమ్మ. ఇవాళ చూడండి, ఒక రైల్వే స్టేషన్ తీసుకోండి, ఒక రైల్వే స్టేషన్ తీసుకుంటే ఎంత అందంగా మరి ఇవాళ చిత్రీకరించారో అది ఆ ఘనత గౌతు శిరీషమ్మకి, గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారికి. అలాగే ఇంతకుముందు ఈ రైల్వే స్టేషన్కి వస్తే చాలామంది ప్రయాణికులు ఎండలో ఎండి వర్షంలో తడుస్తూ ఈ బాధలన్నీ ఎమ్మెల్యే గారు చూసి ఏదో ఈ రైల్వే స్టేషన్కి అభివృద్ధి చేయాలని మరి శాసనసభ్యులు కంకణం కట్టుకొని ఎలాగైనా దీన్ని అభివృద్ధి చేస్తామని ఢిల్లీ లెవెల్ వరకు వెళ్ళి దాని అభివృద్ధి దిశగా ఈవేళ పలాస నియోజకవర్గం అన్నా, పలాస రైల్వే స్టేషన్ అంటే జిల్లాలే కాదు రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. అది గౌతు శిరీషమ్మ. సహాయ సహకారాలు, సూచనలు ఇవ్వండి. ఇదిగో ఇక్కడ ఇది చెయ్యాలి, ఇది చేస్తే పలాస నియోజకవర్గం బాగుంటుంది, ఇంకా చెయ్యమ్మని అనండి, తను చేస్తారు. కానీ చేసిన పనులకి, చేసిన వాళ్ళకి విమర్శించకూడదు, అడ్డుపడకూడదు. అది చేస్తే మీ గొప్పతనం కూడా ఉంటుంది. ఈవేళ ప్రతిపక్షమైన మాకు సహకరిస్తున్నారు, కొన్ని సూచనలు చేస్తున్నారు, చేయడానికి ఆ ఎమ్మ రెడీగా ఉన్నారు. ఆ ఎమ్మరై అలాగే ఎయిర్పోర్ట్ గుండా ఎంత ప్రయత్నం చేస్తున్నారు, ఎంత ప్రయత్నం. అది వస్తే అందరికీ బాగుంటుంది. ఎంతోమంది నిరుద్యోగులు, యువకులు ఎంతోమంది ఉపాధి కలుగుతుంది, పేదవాళ్ళకు ఉపాధి కలుగుతుంది. మన పలాస నియోజకవర్గం మరి రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందుతుంది. దానికి కూడా ప్రజాసంఘ నాయకులారా అందరం కూడా కలిసికట్టుగా రండి, అందరికి దానికి సహాయ సహకారాలు చేద్దాం. మరి అదైతే అందరం కూడా బాగుపడతాము. ఇది ఎవరో ఈ ఎయిర్పోర్ట్ అయితే మరి శిరీషమ్మ, మరి శివాజీ గారు, కేంద్ర మంత్రివర్యులు ఎవరు అనిపించరు, మనము అనిపిస్తాం, మన పిల్లలు అనిపిస్తారు, మన కుటుంబీలు అనిపిస్తారు, పేదవాళ్ళు అనిపిస్తారు, యువకులకు ఉద్యోగాలు వస్తాయి. ఆ దిశగా మన అందరం కూడా ఇచ్చేస్తే మరి అందరికి బాగుంటుంది. దానికి కూడా మీ సహాయ సహకారాలు ఆ అమ్మకి అందివ్వాలని కోరుతున్నాము. అలాగే ముందు కూడా అభివృద్ధికి అందరం కూడా ముందుకెళ్తాము. ఆ అమ్మకి సహాయ సహకారాలు ఇచ్చి పలాస నియోజకవర్గంకి మరింత అభివృద్ధి చేస్తే అమ్మకి మరికొంచెం బలం వస్తుంది, మరికొంచెం ధైర్యం వస్తుంది. నాకు ఇంత మెజార్టీతో గెలిపించారు,
ఇప్పుడు కూడా మిగతా అన్ని పార్టీలు కూడా నాకు మద్దతు తెలుపుతున్నాయి. అంటే నేను ఏ విధంగా పనిచేస్తున్నాను, ప్రజల గురించి పనిచేస్తానని ఆ అమ్మ తెలుసుకొని మరికొంచెం ముందుకెళ్తారు. దాని దిశగా అందరం ప్రయాణిద్దామని పలాస నియోజకవర్గ ప్రజలకి ఈ నాయకత్వానికి మరి గౌతు శిరీషమ్మకి 10 కాలాల పాటు పదవుల్లో కొనసాగాలని మరి భగవంతుడిని వేడుకుంటూ మనందరం కూడా 10 కాలాల పాటు వాళ్ళు ఉన్నట్టుగా ప్రతి ఎలక్షన్లో కూడా మొన్న 43 ఎలక్షన్లు వేలు కాదు మెజార్టీ, ఈ మారు 50 దాటి మనం అందరం ఇస్తే ఆ అమ్మ ఇంకెక్కడికో మన పలాస నియోజకవర్గం తీసుకెళ్తారు. మనందరం కూడా బాగుపడతాము. అందుకు 10 కాలాల పాటు వాళ్ళు పదవుల్లో ఉండాలని మీరందరూ కూడా దీవించి వచ్చే ఎలక్షన్లు అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై శిరీషమ్మ.